మతపిచ్చ రగులుతున్నప్పుడు, కులపిచ్చ రగులుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీ పిచ్చ రగులుతున్నప్పుడు పని చేద్దామనే ఆలోచన ఉండదు. ఎమోషన్స్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన ఉంటుంది. రాజకీయం చేద్దామన్న ఆలోచన ఉంటుంది. ఎలా బ్రతకాలి అన్నదిగా, ఎలా ఎదురోళ్ళని నాశనం చేయాలన్నది ఉంటుంది. అదే ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నటువంటి వాస్తవంగా 1947 స్వతంత్రం వచ్చే నాటికి బెంగాల్ వాళ్ళు అద్భుతమైనటువంటి పారిశ్రామిక ప్రగతి సాధించినటువంటి వాళ్ళు. అప్పట్లో భారతదేశంలో 40% ఉత్పత్తులు పారిశ్రామిక ఉత్పత్తులు అక్కడి నుంచినే వచ్చాయి. కానీ మన దరిద్రం ఇప్పుడు చూస్తే భారతదేశంలో బెంగాల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తులు 4% పడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి అంటే మెయిన్ ఈ రాజకీయాలు తప్ప వాస్తవాలు. కొంతకాలం పాటు కమ్యూనిస్టుల చేతికి పోవడం వల్ల అప్పట్లో 20% పడిపోతే ప్రొడక్ట్స్ ఇప్పుడు 4 నుంచి 8% మధ్యన సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే పారిశ్రామిక ప్రగతి మందగిస్తే పరిశ్రమలు అక్కడ పెట్టడానికి ఎవడు ముందుకు రాడు. తద్వారా చివరికి కేవలం ప్రభుత్వ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాల మీద పడి బ్రతుకుతా ప్రభుత్వానికి ఓట్ బ్యాంక్ కిందన మారుతారు.